వెల్కమ్ టు స్పాన్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది మారుతి సుజుకి బలెనో వెహికల్. ఇది ఏంటంటే ఫుల్ మేజర్ యాక్సిడెంట్ అయి వచ్చింది. ఈ వెహికల్ ఒక అథరైజ్ సర్వీస్ సెంటర్. నేను ఇంతకు ముందు కూడా ఒక హింట్ ఇస్తాను. నేను ఇంతకు ముందు ఈ అథరైజ్ సర్వీస్ సెంటర్ లో పనిచేశాను. కంపెనీ నేమ్ తీసుకుంటే బాగుండదేమో, సో అందుకే నేను తీసుకోవట్లేదు. ఇంతకు ముందు నేను వర్క్ అయితే చేశాను ఈ కంపెనీలో. సో అక్కడ నుంచి మన దగ్గరకు వచ్చింది ఈ వెహికల్. ఎందుకు వచ్చింది ఏంటంటే, మన పక్కనే ఉంటాడు అన్న లాయర్, వాళ్ళ ఫ్రెండ్ తీసుకెళ్లి శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఒక డివైడర్ కి గుద్దేసింది. 3 o'clock ఆ టైమ్ లో యాక్సిడెంట్ అయిందని చెప్పారు అన్న. మన షాప్ పక్కనే ఉంటాడు అన్న లాయర్. అయినా ఈ వెహికల్ ని ఫస్ట్ షోరూమ్ కి తీసుకెళ్లారు అన్న. ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయి ఒక 3 days అవుతుంది. ఇన్సూరెన్స్ అయితే రాదు అని రిజెక్ట్ చేశారు. వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చారు. సో ఆ ఎస్టిమేషన్ కి అన్నకి ఏంటంటే చాలా వేరియేషన్, మనకి అండ్ అథరైజ్ సర్వీస్ సెంటర్ కి చాలా వేరియేషన్ ఉంటాయి. సో అన్న నా దగ్గరికి, నేను అన్నతో పాటు వెళ్ళి ఒకసారి సర్వీస్ సెంటర్ లో చూసుకున్న వెహికల్. చూసుకున్న తర్వాత ఒక రఫ్ ఎస్టిమేషన్ మనం ఇచ్చేసిన తర్వాత వెహికల్ అన్న మన దగ్గరికి. ఇలాంటి మేజర్ వెహికల్స్ ఏంటంటే ఎస్టిమేషన్ అనేది ఎగ్జాక్ట్ గా జడ్జ్ చేయలేము. సో ఓపెన్ చేస్తా కొద్దీ ఇంకా డ్యామేజ్ వెళ్తా ఉంటాయి. ఫ్రంట్ నుంచి చూసినట్టయితే ఫ్రంట్ బానట్, బంపర్, హెడ్ లైట్స్ ఇవన్నీ డ్యామేజ్ ఉన్నాయి. కింద అండర్ బాడీ కూడా డ్యామేజ్ ఉంది. సో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయినాయి. సో ఎయిర్ బ్యాగ్స్ ఇంకా డిసైడ్ చేయలేదు అన్న. ఎయిర్ బ్యాగ్ డమ్మీ చేయాలా లేదంటే కంప్లీట్ గా రీప్లేస్మెంట్ చేయాలా అనేది డిసైడ్ చేసుకోలేదు. సో రఫ్ ఎస్టిమేషన్ అయితే ఓన్లీ మనము లేబర్ చార్జెస్ అండ్ డెంటింగ్ కి అండ్ పెయింటింగ్ కి మాత్రమే అన్నకి ఎస్టిమేషన్ ఇచ్చినాము. ఎందుకంటే అన్న మొత్తం స్పేర్ పార్ట్స్ నేనే అరేంజ్ చేస్తాను కాబట్టి మొత్తం ఓన్లీ స్పేర్ పార్ట్స్ కి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. ఎందుకంటే ఇలాంటి మేజర్ వెహికల్స్ లో ఏంటంటే మనం స్పేర్ పార్ట్ కొటేషన్ ఎగ్జాక్ట్ గా ఇవ్వలేము. సో కస్టమర్ ఎంత అవుతుంది అని అడుగుతారు. ఎంత అవుతుంది అనేది నేను చెప్పలేను, సర్వీస్ సెంటర్ లో కూడా చెప్పలేరు. వాళ్ళు రఫ్ ఎస్టిమేషన్ చెప్తారు, 3 లక్షలు అవుద్ది, 4 లక్షలు అవుద్ది అనేసి. ఆ అమౌంట్ తగ్గొచ్చు కూడా పెరగొచ్చు కూడా. సో ఎందుకంటే ఓపెన్ చేస్తా కొద్ది పార్ట్స్ డ్యామేజ్ వెళ్తా ఉంటాయి. సో మనం పార్ట్స్ రిప్లేస్ చేసుకుంటా వెళ్లాల్సి ఉంటది కాబట్టి సో ఇలాంటి మేజర్ యాక్సిడెంట్ వెహికల్ లో ఎస్టిమేషన్ అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేము. సో అన్న రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను కాబట్టి నేను ఈ వెహికల్ ఇక్కడ తీసుకొచ్చాను. సో టోటల్ స్పేర్ పార్ట్స్ ఎస్టిమేషన్ మనం అన్నకి ఇచ్చేస్తున్నాము. సో దీని తర్వాత మనం అన్న మారుతి రోటెక్స్ లో తెప్పించుకుంటా అన్నాడు. మనము ఓన్లీ డెంటింగ్ పెయింటింగ్ కి మాత్రమే ఎస్టిమేషన్ ఇచ్చాము అండ్ లేబర్ చార్జెస్ రిమూవ్ అండ్ రిఫిటింగ్ కి మాత్రమే ఎస్టిమేషన్ ఇచ్చాము. సో మిగతా స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఐటమ్స్ అన్ని అన్న రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. మన షాప్ పక్కనే ఉంటాడు కాబట్టి ఆయనకి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు స్పేర్ పార్ట్స్ గురించి. సో ఆయన అన్ని స్పేర్ పార్ట్స్ అన్న అరేంజ్ చేస్తున్నాడు. సో ఈ వెహికల్ మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. ఈ వెహికల్ ఏంటంటే అన్న మొత్తం స్పేర్ పార్ట్స్ అన్ని తెప్పిస్తున్నాడు 1 by 1. సో ఎయిర్ బ్యాగ్ కూడా మనం దీంట్లో రీప్లేస్మెంట్ చేస్తున్నాము. ఎయిర్ బ్యాగ్ రిపేర్ కూడా అవుతుంది, కాకపోతే హైదరాబాద్ లోకల్ లో రిపేర్ అవ్వదు, చెన్నైకి పంపించాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ ఏంటంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అవుతుంది. రఫ్లీ 30,000 నుంచి 40,000 రూపీస్ దాకా రిపేర్ కి అవుతుంది. అప్రాక్సిమేట్లీ మనకి కొత్త తీసుకుంటే ఎయిర్ బ్యాగ్ లో 2 ఎయిర్ బ్యాగ్ మోడల్స్ అండ్ డాష్ బోర్డ్, అప్పర్ కేస్, సీట్ బెల్ట్స్ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ మోడల్ కూడా మనకు ఈ వెహికల్ లో రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. 1 by 1 అన్ని స్పేర్ పార్ట్ ఆర్డర్ పెట్టి అన్న అయితే తెప్పించుకుంటున్నాడు. వర్క్ అయితే మనము ఇంక్లూడింగ్ ఎయిర్ బ్యాగ్ తోని ఈ వెహికల్ మనం కంప్లీట్ చేస్తున్నాం. సో ఈ బలెనో వెహికల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ లుక్స్ ఎలా ఉందో మీరు డెఫినెట్లీ గా కామెంట్ చేసి చెప్పండి. అలాంటి బాడీ రిపేర్ అండ్ డెంటింగ్ పెయింటింగ్ రిపేర్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ని విజిట్ అవ్వండి. డెఫినెట్లీ గా మనం అన్ని వర్క్స్ డీల్ చేస్తాము. మేజర్ యాక్సిడెంట్ అయిన వర్క్స్ కూడా మనం చేస్తాము. కాకపోతే ఇన్సూరెన్స్ ఉన్న వెహికల్స్ కి మనము కొంచెం తొందరగా చేసి ఇవ్వగలుగుతాం, కానీ క్యాష్లెస్ ఫెసిలిటీ అయితే మన దగ్గర లేదు. ఇన్సూరెన్స్ లేకపోతే మన దగ్గర తీసుకురండి. ఇన్ కేస్ ఇన్సూరెన్స్ ఉన్నా మనం డీల్ చేస్తాము, కాకపోతే క్యాష్లెస్ ఫెసిలిటీ మన దగ్గర లేదు. కొంచెం ఫాస్ట్ గా వర్క్ చేసి ఇవ్వగలుగుతాం తప్ప ఇలాంటి దీంట్లో మనం ఇన్సూరెన్స్ దాంట్లో మనం ఎలాంటి హెల్ప్ చేయలేమన్నట్టు. ఇన్సూరెన్స్ ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ ఉందనుకోండి, షోరూమ్ కి తీసుకెళ్తే 6 నెలలు, సంవత్సరం కూడా పడుతుంది ఇలాంటి వెహికల్స్ కి. నాకు 3 months టైం పడుతుంది అని చెప్పారు సర్వీస్ సెంటర్ లో. మనం అయితే టోటల్ గా ఈ వెహికల్ ని ఒక 15-20 days లో కంప్లీట్ చేసి ఇచ్చాము. కొంచెం స్పేర్ పార్ట్స్ వల్ల డిలే అయింది. మన సైడ్ నుంచి అయితే ఏం డిలే అవ్వలేదు. అన్నకి వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చాము. సో
సో ఇలాంటి బాడీ రిపేర్ అండ్ డెంటింగ్ బెండింగ్ రిపేర్, ఇంజన్ రిపేర్ అండ్ సర్వీస్ అండ్ ఏసీ రిపేర్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ని విజిట్ అవ్వండి. మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.